రాత్రి వచ్చే కలలను బ్రెయిన్లో సేవ్ చేసుకుని మార్నింగ్ టీవీలో చూసుకునే టెక్నాలజీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కంప్యూటర్ డేటా తరహాలో మన జ్ఞాపకాలను డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోగలిగే టెక్నాలజీని ఎప్పుడైనా చూసారా? మన మెదడును ఒక గూగుల్ సెర్చ్ ఇంజన్లా మార్చేసే సాంకేతికత గురించి మీరెక్కడైనా చదివారా? కష్టపడకుండా డిగ్రీలు, డాక్టరేట్లు ఏవైనా క్షణాల్లో నేరుగా మీ బ్రెయిన్లో డౌన్లోడ్ చేసుకునే సాంకేతికత గురించి ఏనాడైనా ఊహించారా? మందులు, డాక్టర్లతో పని లేకుండా మీ బ్రెయిన్ మీ రోగాలను నయం చేసే టెక్నాలజీ వస్తుందని మీరెప్పుడైనా కలగన్నారా? ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీ అనుకోకండి, ఇది నిజంగా నిజం. అలాంటి అత్యాధునిక టెక్నాలజీ త్వరలోనే మనకు అందుబాటులోకి రాబోతోంది. మన బ్రెయిన్ ఈ స్మార్ట్ బ్రెయిన్గా మారబోతోంది. మానవ మెదడులో తొలి న్యూరోలింక్ చిప్ను అమర్చడంతో ఎలన్ మస్క్ చరిత్రను సృష్టించాడు. ఇంతకీ బ్రెయిన్ చిప్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రయోగం సక్సెస్ అయితే హ్యూమన్ బ్రెయిన్ మోస్ట్ పవర్ఫుల్ గా మారుతుందా? ఎలాన్ మస్క్ ఏం చేసిన సంచలనమే. స్పేస్ టూరిజం, హైపర్ లూప్, శాటిలైట్లతో స్టార్లింక్ ఇంటర్నెట్, ఇలా మన అంచనాలకు అందని ప్రాజెక్టులతో అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. అందులో న్యూరాలింక్ ఒకటి. న్యూరాలింక్ సంస్థను ఎలాన్ మస్క్ 2016లో స్థాపించాడు. ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరాన్ని డెవలప్ చేస్తుంది. మనిషి ఆలోచనలకు అనుగుణంగా ప్రతిస్పందించేలా చేయడానికి ఈ పరికరం పనిచేస్తుంది. జంతువులపై ఎన్నో ప్రయోగాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ వైర్లెస్ చిప్ను అమర్చారు. ఆ చిప్ అమర్చిన వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఈ క్రమంలో నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే లక్ష్యంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. దీంతో మనుషుల మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో మరో కీలక ముందడుగు పడినట్లయింది. అయితే కంప్యూటర్ సాయంతో మనిషి మెదడు నేరుగా సమన్వయం చేసుకున్న బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA గత ఏడాది మే నెలలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్ ఇప్పటికే పందులు, కోతుల మెదడులలో కొన్ని ఎలక్ట్రానిక్ చిప్పులను విజయవంతంగా అమర్చి పరీక్షలు జరిపింది. ఈ ఎలక్ట్రానిక్ చిప్ సాయంతో ఒక కోతి పాంగ్ అనే వీడియో గేమ్ను కూడా ఆడింది. ఇప్పుడు విజయవంతంగా మానవ మెదడులో ఈ చిప్ను అమర్చారు. న్యూరాలింక్ డెవలప్ చేసిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న N1 అనే చిప్పును మెదడులో అమర్చుతారు. వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మంద మాత్రమే ఉండే సన్నని ఎలక్ట్రోడ్లు ఈ చిప్పుకుంటాయి. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 సాధనాన్ని అమరుస్తారు. అందులో ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్పులో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. అవి స్మూత్ గా ఎటు పడితే అటు వంగేలా ఉంటాయి. వీటి పని ఏంటంటే మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సందేశాలను గుర్తించి చిప్లో స్టోర్ చేయడం. మొత్తంగా ఇది మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. ఇక చివరగా వాటిని కంప్యూటర్ విశ్లేషించగలిగే ఆల్గారిథంలుగా మారుస్తుంది. చిప్లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది. అందువల్ల దీన్ని ధరించిన వారు సాధారణంగానే కనిపిస్తారు. అయితే ఒక వ్యక్తిలోకి 10 చిప్పులను ప్రవేశపెట్టవచ్చట. అయితే ఈ బ్రెయిన్ చిప్ ప్రయోగాల లక్ష్యం ఏంటంటే మానవ సామర్థ్యాలను పునరుత్తేజం చేయడం, పార్కిన్సన్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్స అందించాలనేవి లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో మనుషులు, కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని ఏర్పరచడం కూడా ఒక ముఖ్యమైన టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న న్యూరాలింక్ కంపెనీలో 400 కంటే ఎక్కువ మంది నిపుణులు పనిచేస్తున్నారు. కాగా ఈ కంపెనీ ప్రయోగాల కోసం ఇప్పటికే $363 మిలియన్ నిధులు సేకరించి ప్రయోగాలను కొనసాగిస్తోంది. ఈ బ్రెయిన్ చిప్ ప్రయోగాలు సక్సెస్ అయితే మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేస్తుంది. మెదడులోని పలు న్యూరాన్లకు సమీపంలో ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డు చేయడం న్యూరాలింక్ ప్రాజెక్టు ఉద్దేశం. తద్వారా వాటిని ఆధునిక యంత్రాల నియంత్రణకు ఉపయోగించాలని ఆ సంస్థ భావిస్తోంది. సూటిగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సాయంతో మనం యంత్రాలతో అనుసంధానం కావచ్చు. అలాగే నాడీ కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయొచ్చు. అలాగే మన బ్రెయిన్ను నేరుగా కంప్యూటర్తో లింకు చేయవచ్చు. అదే జరిగితే టైపింగ్ కమాండ్తో పని లేకుండా నేరుగా బ్రెయిన్తోనే కంప్యూటర్కు కమాండ్ ఇవ్వచ్చు. స్మార్ట్ ఫోన్లు, ఇతర పరికరాలను కూడా సింపుల్గా బ్రెయిన్తోనే హ్యాండిల్ చేయవచ్చు. భవిష్యత్తులో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. అంతేకాదు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనకు కావలసిన డేటాను కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటున్నట్టు మనకు కావలసిన విషయాలను బ్రెయిన్ చిప్లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు చిన్న కమాండ్తో వాటిని బయటకు తీయొచ్చు. అంతేకాదు ఇప్పుడు ప్రతి టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంటుంది. దీనికోసం దానికి మనం కూడా అప్డేట్ ఇవ్వాలంటే చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ బ్రెయిన్ చిప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మనకు అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు
అనారోగ్య సమస్యలను కూడా బ్రెయిన్ చిప్ నయం చేస్తుందని చెప్తున్నారు. నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటి వల్ల కాళ్ళు చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ కదలికలను మెరుగుపరిచే వీలుంటుందట. దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే వీలుంటుందని చెప్తున్నారు. డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మానసిక సమస్యల చికిత్సలోనూ మెరుగైన ఫలితాలు ఉంటాయట. సుదీర్ఘ భవిష్యత్తులో దీనివల్ల సూపర్ హ్యూమన్ కాగ్నిషన్ సాధించడమే తమ లక్ష్యమని మస్క్ చెప్తున్నారు. కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమంటున్నారు. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎదురయ్యే సవాళ్లు కూడా చాలానే ఉన్నాయి. నిజానికి హ్యూమన్ బ్రెయిన్ పనితీరుపై శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు. దీనివల్ల ఈ ప్రాజెక్టుకు చాలా సవాళ్లు ఎదురు కావచ్చు. న్యూరాలింక్తో రికార్డు చేసే డేటాను దుర్వినియోగం చేయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవతలి వ్యక్తి ఆలోచన, చర్యలు, భావోద్వేగాలను పర్యవేక్షించడం నైతికంగా సబబేనా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మనకు అందుబాటులో ఉన్న హై టెక్నాలజీతో బ్రెయిన్ హ్యాకింగ్ కూడా ఎదురు కావచ్చు. అలాంటప్పుడు దీనిపై ప్రత్యేక చట్టాలు అవసరమవుతాయి. ఏదేమైనా ప్రస్తుతం బ్రెయిన్ చిప్ టెక్నాలజీ యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.